హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే నెంబర్ 2 విజయవాడలో ఉన్నాను. నిన్న వచ్చాను కొన్ని ప్లేసులు చూస్తుంటారు మీరు ఆల్రెడీ. అమ్మవారి గుడి కానీ, పానకాల నరసింహస్వామి టెంపుల్ కానీ, అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్లేస్ నిన్నటి వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి డే 2. నిన్న ఏవైతే మనం చూడలేకపోయామో అవన్నీ కూడా ఈరోజుకి ఫిక్స్ చేసి పెట్టాను. ఈరోజు షెడ్యూల్ కూడా ఒక చిన్న చేంజ్. పొద్దున్నే లేచి యాక్చువల్గా నేను 6 o'clockకి కొండవీడికి వెళ్ళాలి. గుంటూరు దాటేసిన తర్వాత ఉంటుంది ఒక ఘాట్ పాయింట్ లాంటిది. ఆ ఫోర్ట్ ప్లస్ ఆ పాయింట్ చాలా బాగుంటుంది చూడడానికి. బట్ లేట్ నైట్ నాకు సడన్గా ఒక వర్క్ రావడంతో పడుకోసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా పొద్దున్న లేవలేకపోయాను. సో దాన్ని ప్రస్తుతానికి షెడ్యూల్ నుంచి తీసి పక్కన పెట్టాను. మళ్ళీ ఎప్పుడైనా కవర్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో వీడియోకి భవానీ ఐలాండ్కి వెళ్తున్నాను. సో విజయవాడ నుంచి లైక్ ఆ హోటల్ నుంచి ఒక 2 kilometers. ఎలాగో స్కూటీ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. స్కూటీ లేకపోతే ర్యాపిడో లాంటిది బుక్ చేసుకున్నాను అనుకోండి, ఈ బోటింగ్ పాయింట్ దగ్గర దింపేస్తారు. ఎంట్రీ ఫీ 10 rupees అండ్ ఈ బోట్కి వచ్చేసి 120 rupees. వెనకాల ఐలాండ్ కనిపిస్తుంది మీకు. ఐలాండ్లోకి తీసుకెళ్ళేసి మళ్ళీ బ్యాక్ డ్రాప్ చేస్తారు. ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అలా రీసెంట్ వచ్చిన ఫ్లడ్స్ వల్ల ఎలాంటి వాటర్ యాక్టివిటీస్ జరగట్లేదంట చూడండి. భవానీ ఐలాండ్లోకి వెళ్ళేసి మనకు ఒకసారి ఐలాండ్ ఎలా ఉంటుందో డీటెయిల్గా చూద్దాం. నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు భవానీ ఐలాండ్కి విజిట్ చేశాను. చూద్దాం అప్పటికి ఇప్పటికి ఏమేమి చేంజెస్ వచ్చాయని కూడా. బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. దీంట్లోనే హరిత రిసార్ట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ 79 rupees అంట. బఫే లాంటిది ఉంది 159 rupees అంట చూడండి. అండ్ ఫోటోషూట్స్ ఇంకా ఇవన్నీ కామనే. అక్కడ కనిపిస్తుంది చూడండి ఐలాండ్ మధ్యలో, వాటర్ మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా ప్రకాశం బ్యారేజ్కి బ్యాక్ సైడ్ వస్తాం. అది ఉండి ఇంద్రకీలాద్రి, అదే అమ్మవారి గుడి ఉంది కదా, అది దాని పక్కనే ఉంటుంది ఇదంతా కూడా. ఇదిగోండి ఇలాంటి బోట్స్ కనిపిస్తున్నాయా, దీంట్లో తీసుకెళ్తారు ఇంకా ఐలాండ్కి. బాగుంటుంది. లైక్ ఫ్యామిలీతో వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి టైం స్పెండ్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ చూడండి విజయవాడలో. కాస్త రిలాక్స్ అయిపోవచ్చు. ఆ బోటింగ్ పాయింట్ నుంచి భవానీ ఐలాండ్కి రావడానికి మనకి కరెక్ట్ ఒక 8 minutes పడుతుంది చూడండి టైం. ఇవ్వని భవానీ ఐలాండ్. మీకు ఆ బోట్ జర్నీ చూద్దామంటే బిట్వీన్లో నేను తత్కాల్ బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. కరెక్ట్గా బోట్ స్టార్ట్ అవ్వడం, నా తత్కాల్ టైమింగ్ స్టార్ట్ అవ్వడం. ఏం చేస్తాం, ఇంకా నా ప్రిఫరెన్స్ అంతా తత్కాల్ టికెట్కి ఇవ్వాల్సి వచ్చింది. ఆయన కూడా వెయిటింగ్ లిస్ట్లో పడింది. చూద్దాం మరి ఏమవుద్దా. ఈ భవానీ ఐలాండ్కి సంబంధించిన ఎంటైర్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ రూమ్స్. ఈ ఏపీటీటీసీ వాళ్ళ సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆ రూమ్స్ కూడా. అండ్ యాజ్ ఆఫ్ నో మ్యూజికల్ ఫౌంటైన్, లేజర్ షో లాంటివి ఏం లేదు. ఇందాక చెప్పినట్టుగా ఫ్లడ్స్ వల్ల మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నీ లైక్ కైండ్ ఆఫ్ హోల్డ్లో ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్, మేజ్ గార్డెన్, యాంఫీ థియేటర్, ఇంకా రెస్టారెంట్స్ కానీ, అడ్వెంచర్ గేమ్స్ కానీ, ఇండోర్ గోల్ఫ్ కూడా ఉంది అండ్ మిర్రర్ మేజ్. ఇది ఎంటైర్ ఐలాండ్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో లిస్ట్. అయ్యా ఎవరయ్యా ఈ ఆర్టిస్టు అంటే ఫన్నీ వేలో పోర్ట్రేట్ చేద్దాం అనుకుండా కాకలేకపోతే ఏం చేద్దాం అనుకోండు. ఇది కొద్దిసేపు నేనే ఆలోచించిన సింహమా పందే అని. కానీ సింహం. ఇట్లా ట్రీ హౌస్ కైండ్ ఆఫ్ స్టే కూడా ఉన్నట్టున్నాయి చూడండి. కాకపోతే ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. ఓపెన్గా చెప్పాలంటే మొత్తం అంతా బూజు కొట్టుకుపోయినాయి కిందంతా. మేబీ ప్రజెంట్ యూజ్లో లేనట్టే అనిపిస్తుంది నాకైతే. మెయిన్ లైక్ కైండ్ ఆఫ్ నార్మల్గా ఉండే హోటల్స్ లాంటివి అక్కడ ఉన్నాయి. అక్కడ మాత్రమే ఎలా చేస్తున్నట్టు అనిపించింది నాకు. కాస్త అక్కడ కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేసి ఉంది. ఇటువైపు చూస్తే అంతగా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా మాట్లాడితే ఇక్కడ చాలా చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవన్నీ నాశనం అయిపోతాయి. అది కూడా ప్రాబ్లం ఉంది ఇక్కడ. యాజ్ ఆఫ్ నో ఈ భవానీ ఐలాండ్లోనే కొన్ని వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి చేయడానికి. లైక్ స్పీడ్ బోట్ అని, బనానా రైడ్ అని చెప్పి కొంచెం బోటింగ్ లాంటి యాక్టివిటీస్. ఇలాంటి యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. బట్ ప్రైజెస్ వచ్చేసి 200, 250, 300, 400 అలా ఉన్నాయి డిఫరెంట్ ప్రైజెస్లో. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఓపెన్స్ లాంటివి బాగానే ఉన్నాయి. స్పైడర్ వెబ్ అని చెప్పేసి, ఓపెన్ జిమ్ అని చెప్పేసి ఇలా చాలానే ఉన్నాయి. కొంచెం రిలాక్స్గా ఎలాంటి హెక్టిక్ స్కెడ్యూల్ లేదనుకున్న వాళ్ళకి బాగానే ఉంది ఓవరాల్గా. కొద్దిసేపు అట్లా ఈ ఐలాండ్ అంతా కూడా తిరిగేసిన తర్వాత మళ్ళీ ఇంకా బోట్ ఎక్కేసి మళ్ళీ బ్యాక్కి వచ్చేసాను. ఆ బోట్ జర్నీ కూడా కరెక్ట్గా 8 minutes పడుతుంది. కూర్చున్నంతసేపు చల్లగా గాలి వస్తుంటుంది, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకా అట్లా భవానీ ఐలాండ్కి వెళ్ళేసి వచ్చేసాను. సో దీని గురించి ఏంటి యాజ్ ఆఫ్ నో వర్త్ విజిటింగ్ అంటే, ఇప్పుడున్న కండిషన్లో అయితే నాకు హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది, నేను లిమిటెడ్ ప్లేస్ని చూడాలనుకుంటున్నాను అన్న టైంలో అంటే భవానీ ఐలాండ్ని స్కిప్ చేయండి. ఆర్ లేదా నేను ఈవెంట్ అటెండ్ చేయడానికి వచ్చాను, ఆర్ లేదా నాకు కొంచెం టైం ఉంది, నేను కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇప్పుడున్న కండిషన్లో కూడా లిస్ట్ ఒక 1-2 hours ఈజీ కూర్చోవచ్చు. ఎందుకంటే అసలు చూస్తే అర్థమైపోతుంది ఎంత హ్యూమిడ్గా ఉందో, ఎంత ఎండగా ఉందో. December 1st week ఇది. ఈ టైంలో కూడా ఇంత హాట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కొంచెం హాట్గానే ఉంది. బట్ అందులో కొంచెం చల్లగా ఉంది వాతావరణం అంతా. బికాస్ ఆఫ్ ఐలాండ్ అంతా కూడా ట్రీస్ ఉండడంతో కొంచెం చల్లగా ఉంది వాతావరణం అక్కడ. పైన నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఐలాండ్లో డ్రోన్ ఫ్లై చేస్తే బాగా వచ్చేవి షార్ట్స్ నిజంగా. బట్ నేను అక్కడ డైరెక్ట్ వెళ్ళి ఫ్లై చేయలేను. అక్కడ మేనేజర్ ఎవరు ఉన్నారా డ్రోన్ ఫ్లై చేయడానికి పర్మిషన్ తీసుకుందామంటే లేరండి, ఒక 1 hour టైం పడుతున్నారు.
ఇంకో 1 అక్కడ ఉండలేం కదా. వచ్చిన తర్వాత ఆయన కూడా ఆయన ఏమంటారో తెలీదు. బట్ నిజంగా డ్రోన్ షాట్స్ వచ్చుంటే బాగుండే ఐలాండ్లో. అట్లీస్ట్ ఆ టూరిజం ప్రమోషన్ చేయడానికన్నా వెళ్ళిపోయేదేమో. విజయ్ మళ్ళీ మంగళగిరికి వచ్చేసాను. ఎగ్జాక్ట్గా ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ నీకైతే మీకు నేను చూపించాను. దాని పక్కన వాకేబుల్ డిస్టెన్స్లోనే ఇది చూడండి, మెట్ల బావి వారు స్టెప్ వెళ్ళనొచ్చు. ఇప్పుడు కూడా వర్క్స్ నడుస్తున్నట్టున్నాయి, అందుకోసం ఎలా చేయట్లేదు. బట్ చూడండి బాగుంది. అసలు శ్రీకృష్ణ దేవరాయల వారు కట్టించారంట. మేబీ ఆ టైం ఎప్పుడనేది మీకు దొరికితే స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. కానీ చాలా పెద్ద ఉంది సార్ చూడడానికి. స్టిల్ చూడవచ్చు మీరు, వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. కొన్నాళ్ళ క్రితం వరకు కూడా ఇంత వాటర్తో నిండిపోయి ఉండడంతో ఇక్కడ గుడి ఉందన్న విషయం ఎవరు తెలియదు చూడండి. రీసెంట్గా ఎప్పుడైతే వాటర్ అని తీసేసి దీన్ని కొంచెం నీట్గా చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు తెలిసింది చాలామందికి ఇక్కడ టెంపుల్ ఉందని. ఇక స్టెప్ వెల్ చూసుకున్న తర్వాత మంగళగిరి రూట్లో ఈ దాబాలు ఫేమస్ అని చెప్పాను మీకు, నిన్న కూడా గుర్తుందా? కాకపోతే నేను లంచ్ తినే మూడు లేక దాన్ని స్కిప్ చేశాను. బట్ ఇప్పుడు ఆకలి అవుతుంది గట్టిగానే, తగిలిద్దాం. బట్ ఒక్కరిని కాదు బ్రో, తను స్వామి ఫుల్ నేమ్ బ్రో? నరసింహస్వామి. మంగళగిరి నుంచి నరసింహస్వామి. బ్రో 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 వీడియోస్ చాలా ఇన్ఫర్మేషన్ బ్రో. మీరు చెప్పండి సార్, మంగళగిరి విషయాలు ఏంటి, ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఐఎమ్ గోల్డ్ వర్క్ బ్రో. గోల్డ్ స్మిత్ అన్న. గోల్డ్ స్మిత్. డైలీ మీ వీడియోస్ చూస్తూ ఉంటాం. చాలా బాగుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చెప్పండి మంగళగిరి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే, లైక్ ఏమైనా ఇంకా నేను మిస్ అయిన ప్లేస్లు ఉన్నాయా? లైక్ మంగళగిరి గండాలయ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది బ్రో. హిల్ టాప్ గండాలయ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. హిల్ టాప్లో ఉంటుంది అనమాట. అక్కడ అమావాస్యకి, ప్రతి అమావాస్యకి అయితే మనం బైక్ ఎల్లో ఉంటుంది. ఓన్లీ అమావాస్య రోజే ఎల్లో ఉంటుంది, ఓపెన్ చేస్తారు. ఆ రోజు మనం బైక్ మీద పైకి వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ప్రతి మంగళగిరిలో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా అమావాస్య రోజు వెళ్తూ ఉంటాం, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ వెళ్ళి తినేసి తింటూ మాట్లాడదాం. ఓకే బ్రో. ఇందాక వచ్చాం కదా, ఇక్కడ ఫేమస్ థింగ్ ఏంటంటే పుల్కాలు చూడండి. అసలు మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా రికమెండ్ చేస్తారు, బ్రో కూడా అదే అన్నాడు. ఇంకా కాజు పన్నీర్ అండ్ ప్లస్ ఈ పుల్కాలు చెప్తా, తిన్నాక ఎలా ఉందో చెప్తా ఎగ్జాక్ట్గా. పుల్కాస్ మాత్రం తినడానికి చాలా బాగుండే టేస్ట్ వైజ్, అండ్ చాలా సాఫ్ట్గా ఉండే. కాకపోతే ఆ రెస్టారెంట్లో ఓన్లీ వెజ్ కర్రీస్ మాత్రమే ఉన్నట్టున్నాయి. సో ఆ కర్రీలోకి ఆ పుల్కాస్ సెట్ అవ్వట్లేదు. అక్కడైతే ఏదైనా చికెన్ కర్రీ లాగా ఉంటే బాగుండదు అనిపించింది నాకైతే. బట్ ఓవరాల్గా చూసుకుంటే ప్రైస్ వైజ్ చాలా బెటర్. ఒక పుల్కా 8 రూపీస్, అంత కర్రీ కూడా జస్ట్ 150 రూపీస్. అండ్ లస్సీ తాగినాం ఇద్దరం కలిసి, అంతా కలిపి కూడా 340 రూపీస్ దాటలేదు బిల్లు. ఓకే బ్రో, బాయ్, టేక్ కేర్. ఇదిగోండి ఇదంతా ప్రకాశం బ్యారేజ్కి కింది వైపు. చూడండి రైల్వే ట్రాక్ ఇలా ఫోటోషూట్ ఏమైనా చూసుకోవాలంటే ఇది బెస్ట్ ప్లేస్ చూడండి. అండ్ నైట్ టైంలో ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైన ఆ లైటింగ్ జరుగుతుందో దాన్ని విజిట్ చేయడం కూడా కరెక్ట్ ప్లేస్ చూడండి. ప్రకాశం బ్యారేజ్ ఎంట్రన్స్ అటువైపు, దుర్గమ్మ వారు కూడా అటువైపు ఉంటుంది. ఎండ్ వరకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా బ్రిడ్జ్ ఎండ్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ టర్న్ ఉంటుంది. ఇటు వచ్చారనుకోండి, స్ట్రెచ్ నుంచి అంతా చాలా బాగా కనిపిస్తుంది తెలుసా. ముఖ్యంగా ఇగో ఈ షార్ట్స్ ట్రైన్స్ మూవ్ అవుతూనే ఉంటాయి ఫ్రీక్వెంట్గా.
ఎట్లా వచ్చాయి డ్రోన్ షాట్స్ బాగా వచ్చాయి కదా. నేను అటు టెంపుల్ వైపు వెళ్ళకుండా ఓన్లీ రైల్వే ట్రాక్ దూరం నుంచి అట్లా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. తెలియదు మనకి ఏది లీగలో ఏది ఇల్లీగలో, ఎందుకు అవసరంగా రిస్క్. దూరంగా ఎవరికి రిస్క్లో లేకుండా నేను సేఫ్ జోన్లో ఉండాలి, అటు రైల్వే వాళ్ళు సేఫ్ జోన్లో ఉండాలి, టెంపుల్ వాళ్ళు సేఫ్ జోన్లో ఉండాలి. అట్లా దూరం నుంచి కానిచ్చేసాను ఇక సింపుల్గా డ్రోన్ షాట్స్ అన్ని కూడా. ఇప్పుడు వచ్చేసి ఎవరైనా 1 or 2 డేస్కి ఎవరైతే విజయవాడ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక రఫ్ ఐటనరీ లాగా చెప్తాను, డీటెయిల్గా చూడండి. విజయవాడ చేరుకోవాలంటే ట్రైన్స్ చాలానే అవైలబుల్లో ఉన్నాయి, వైజాగ్ వైపు నుంచి కానీ మన హైదరాబాద్ వైపు నుంచి కానీ. సో మోస్ట్లీ ఏదన్నా నైట్ ఎక్కేసి పొద్దున్నకి విజయవాడ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే బెటర్. అక్కడ రీచ్ అయిన తర్వాత రూమ్స్కి వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాన్ ఏసీ అయితే 800, కొంచెం ఏసీ అయితే 1000 నుంచి 1200. మీ బడ్జెట్ తగ్గట్టుగా దగ్గరలో నేను రూమ్స్ చేసుకొని తీసేసుకోండి. ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేస్తే పొద్దున్నే ఫస్ట్ అమ్మవారు కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసేసుకోండి. కొండపైకి వెళ్ళేసి కిందకి వచ్చిన తర్వాత పక్కనే ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది, అది చూసుకోవచ్చు. అండ్ అది చూసుకున్న తర్వాత ఆ డేకి స్కూటీ రెంట్కి తీసేసుకోండి. పర్ డేకి అరౌండ్ 300 రూపీస్ తీసుకుంటున్నారు. స్కూటీ రెంట్కి తీసేసుకొని మీరు ఉండవల్లి కేవ్స్ కానీ, మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ, అండ్ అక్కడే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ, ఇవన్నీ కూడా స్కూటీ తీసుకుని తిరగచ్చు. హార్డ్లీ 7 నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ఉంటాయి. అండ్ ఇంకాస్త ఓపిక ఉందంటే కొండపల్లి వైపు కూడా వెళ్ళొచ్చు. అంత దూరం వెళ్ళదలుచుకోలేదు అనుకుంటే హాయిగా అక్కడే భవానీ ఐలాండ్ అని ఉంటుంది విజయవాడలోనే, అక్కడికి వెళ్ళి కూడా కొంచెం యాక్టివిటీస్ లాంటివి పార్టిసిపేట్ చేయొచ్చు. అది కాకుండా ఈవినింగ్ ఈట్ స్ట్రీట్ అని చెప్పి ఫుడ్ ట్రై చేయొచ్చు. అండ్ బేసెంట్ రోడ్లో షాపింగ్ ట్రై చేయొచ్చు. ఇలా సింపుల్గా అయిపోగొట్టచ్చు. అండ్ అక్కడ ఈ మధ్య కొత్తగా పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ కూడా కట్టేశారు, అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే కూడా ఉండాలి అనుకుంటే కొండవీడు వైపు వెళ్ళొచ్చు. చూడండి, అరౌండ్ విజయవాడ నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఒక ఫోర్ట్ అండ్ ఆ జర్నీ బాగుంటుందని విన్నాను నేను. ఎన్ రూట్ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, అదేంటంటే మీరు స్క్రీన్ పైన ఇస్తాను చూడండి, ఆ టెంపుల్ని కూడా కవర్ చేయొచ్చు. సో ఇలా 1 or 2 డేస్ సెట్ చేసుకుంటే ఒక ఇద్దరు వచ్చి షేరింగ్ బేసిస్ పైన ప్లాన్ చేసుకుంటే పర్ పర్సన్ అయితే ఈజీగా 4000 నుంచి 5000 రూపీస్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో డివోషనల్ ప్లస్ కొంచెం అట్లా సిటీ చూసిన ఫీలింగ్ కావాలనుకుంటే ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ అట్లా కెమెరా ముందుకు వచ్చాను, అదేంటి అప్పుడెప్పుడో ఈవినింగ్ బాగా అయిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనుకుంటున్నారా. ఈవినింగ్ కొంచెం నా స్కెడ్యూల్ ఇస్తారంత గందరగోళంగా అయిపోయింది. ఎందుకంటే నేను ఒక ఈవెంట్ అటెండ్ అయ్యేది ఉండే, అది క్యాన్సిల్ అయిపోయింది. సో నేను ఏవైతే ఈవెంట్ అటెండ్ అవ్వడానికి విజయవాడ నుంచి బుకింగ్ చేసుకున్నానో అవి కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తూ అంత రచ్చ కింద అయిపోయింది. సో యాక్చువల్లీ రేపు కూడా విజయవాడలో ఉండాలి, బట్ ఇప్పుడు నేను బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళాల్సిందే. సో ఆ స్కెడ్యూల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కొంచెం ప్లేసులు చూపించడం కూడా ప్రాపర్గా రాలేదని చెప్పొచ్చు. విజయవాడకు మళ్ళీ వద్దాం. బట్ ఈ గ్యాప్లో లాస్ట్ 2-3 అవర్స్ నుంచి ఎక్కడున్నాను అంటే బ్రో తను ప్రసాద్ బ్రో ఆల్రెడీ ఒక 2019లో వీడియో చూసుంటారు ట్రైన్ది, లైక్ డబల్ డెక్కర్ ట్రైన్ ఒక వీడియో చేస్తాను విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళేది, ఆ వీడియోలో కలిసి ఉంటారు మనకి. సో ఇంకా చాలా టైం తర్వాత కలుద్దాం అనుకుంటున్నాం, కుదరట్లేదు. హైదరాబాద్ వచ్చినప్పుడు నేను అవైలబుల్లో ఉండలేను. సో మొత్తానికి అట్లా అనుకుని ఈరోజు కలిసాము. చెప్పండి బ్రో, ఏంటి విషయాలు చెప్పాలి సార్ మీరే, చాలా కాలం అయిపోయింది. సో తను ఇక్కడే విజయవాడ పక్కన రాయనపాడు. ఇంకా మోస్ట్లీ ఇక్కడే మాట్లాడుతున్నాను చాలాసేపు. ఓవరాల్ పక్కనే జస్ట్ 1 కిలోమీటర్ వస్తుంది. ఇంకా నైట్ కూడా బస్ ఇక్కడే నాకు పక్కనే ఉంటుంది పికప్కి, కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్. చెప్పండి బ్రో, ఏంటి విశేషాలు, ఇంకేమైనా కవర్ చేయొచ్చు అంటారా? చాలా ఉన్నాయి సార్, కాకపోతే అందరు కవర్ చేసే కాకుండా మీరు ఈసారి కొంచెం డిఫరెంట్గా చేపిద్దాం కుదిరితే. వీడియోబేస్ లోపల కానీ లేకపోతే యాక్చువల్గా నేను వస్తున్న బ్రోకి ముందు చెప్పలేదు, చెప్పుంటే నన్ను లాక్ చేసేస్తాడు ఇవన్నిట్లో అని చెప్పి నేను చెప్పలేదు అనమాట. నాకేంటంటే కొంచెం ఆలోచిస్తామన్నమాట, ఎవరు పనుల వాళ్ళు బిజీగా ఉంటారని. పాపం బ్రో ఏమంటే బ్రో అని చెప్పి ఇంకా నన్ను లిటరల్గా ఇంతకుందా కలిసినప్పుడు తిట్టడం ఒకటే తక్కువ, ఏం బ్రో ఎప్పుడు చెప్తావా అని. ఇంకా లాస్ట్ మూమెంట్లో అట్లా సడన్గా ఇంకా అదే మొత్తానికి వెళ్ళే ముందు కొంచెం రిలాక్స్గా మాట్లాడదాం అన్నట్టుగా బ్రో దగ్గరికి వచ్చేసి కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాను. కలుద్దాం రిలాక్స్గా మళ్ళీ ఎప్పుడైనా. ఇంకేమైనా చెప్తా బ్రో? సబ్స్క్రైబ్ చేయండి, జెన్యూనిటీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్ చేయండి. మీరు కూడా వచ్చి వెళ్ళిపోయే ఫ్లాషింగ్ క్రౌడ్ కాకుండా ఎప్పుడూ స్టాండర్డ్గా ఉండే వాళ్ళని చూసుకోండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కన బెల్ని 3 సార్లు కొట్టండి, ఒకసారి 2 సార్లు కాదు 3 సార్లు కొట్టండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ సార్. అంతే, కలుద్దాం. కొంచెం స్కెడ్యూల్ అటు ఇటు అయి ఉంటే మనం మాట్లాడదాం. ఒకవేళ 2 రోజులు అట్లా విజయవాడ పెట్టుకుంటే కూడా ఒక ఇద్దరు వస్తే 4,000-5,000 రూపాయలు అయితే ఈజీగా అవుద్ది. ఇక్కడ నుంచి కూడా మీరు చూసుకుంటే వెళ్తే ఇంకా ద్వారకా తిరుమల కానీ, అన్నవరం దాటుకొని మళ్ళీ వైజాగ్ వైపు ఇలా చాలా వెళ్ళొచ్చు, డిపెండింగ్ ఆన్ మీ ఐటనరీని బట్టి. కుదిరితే తర్వాత ఎప్పుడైనా చూసుకొని ఇవన్నీ సెట్ చేసి ఒక ఫుల్ టూర్ ప్లాన్ లా చేయడానికి ట్రై చేస్తాను సూన్. సో దట్స్ ఇట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.